పని చేయాలంటే 100 రూపాయలు ఇవ్వాలంట. ఇంతకు ముందు మీ దృష్టికి ఈ విషయం రావడం జరిగింది. కానీ మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తుల పనితీరు మారలేదు. డబ్బులు ఇస్తేనే పని చేస్తామంటూ మొండిగా సమాధానాలు చెప్తున్నారు. కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ మన కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో మోరి కాలువ తీసే వ్యక్తులు మోరి నిండిపోయింది. తీయకుండా కాలనీ వాసులు అడిగితే 100 రూపాయలు ఇస్తేనే తీస్తామని మోరి కాలువ నిండిపోయినా తీయకుండా కాలనీ వాసులకు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. గాంధీనగర్ కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తులకు మురికి కాలువ నిండిపోయింది, కొంచెం శుభ్రం చేయండి అంటే డబ్బులు ఇస్తేనే చేస్తామని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని, చేసేది ఏమీ లేక డబ్బులు కూడా ఇస్తాం, మోరి కాలువ తీయండి అంటూ గాంధీనగర్ కాలనీ వాసులు మొరపెట్టుకుంటున్నారు. లో పనిచేసే కొందరు అబూబక్కర్ ఫంక్షన్ల పక్కన ఉన్న కల్లు కాంపౌండ్లో కల్లు తాగడానికి వారికి టైం ఉంటుంది, కానీ మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ మురికి కాలువ తీయడానికి మాత్రం వీళ్ళ దగ్గర టైం ఉండడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి తక్షణమే తొలగించండి. కో మున్సిపాలిటీలో కొత్తగా పనిలో చేరిన ప్రైవేట్ వ్యక్తులు అసలు వీరు పని చేస్తున్నారా లేక ప్లాస్టిక్ ఇనుమ సేకరిస్తున్నారా? ఎక్కడ కనిపిస్తే అక్కడ సంచుల్లో ప్లాస్టిక్ ఇనుమ నింపుకొని బయట అమ్ముకోవడం జరుగుతుంది. కొందరైతే గంటలు గంటలు ఒక స్థలం చూసుకొని బతుకాని చేసుకుంటున్నారు కనిపిస్తుంది. చెప్పనా మోరీలు జామ్ అయినవి, అందులో రాళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు పోతలేవు, మున్సిపాలిటీలు పట్టించుకుంటలేరు. అవి నేను తిప్పలు పడ్డా కూడా వాళ్ళు డబ్బులు అడుగుతారు, వాళ్ళు సరిగ్గా చేస్తలేరు పని. మెయిన్ ముఖ్యంగా పని చేస్తే డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. ఎన్ని పైసలు అడిగారు? అవి ఎన్ని అన్నాడు కానీ వాళ్ళు 1000 కానీ 2000 ఇస్తా. ఫస్ట్ వాళ్ళు క్లీన్ చేస్తే సరిగ్గా క్లీన్ చేయండి, ఎట్లా ఇవ్వాలి చెప్పు వాళ్ళకు. వాళ్ళు ప్రైవేట్ నగర పంచాయతీ సిబ్బంది ప్రైవేట్ సిబ్బంది అనుకునే పైసలు ఇస్తామని చెప్పినాం, ఆయన కూడా కరెక్ట్ చేస్తలేరు. ఇంకా మీరు చర్యలు తీసుకోరు, ఎవరు తీసుకోరు. అయితే పైసలు ఇవ్వనందుకు పైపులలో రాళ్ళు పెట్టిపోతురా? రాళ్ళు పెట్టిరని మేము చూడలేదు, చేయలేదు. పోతల జామ్ అయినా ఇనుప షీకులు పెట్టి కూస్తే కూడా తట్టుకుంటున్నారు, రాళ్ళ సౌండ్ వస్తుంది. ఇనుప